వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు సత్సాయి జిల్లా లేపాక్షి మండలంలో ఉప్పర్పల్లి గ్రామంలో శివన్న గారి ఇంటి దగ్గర ఉన్నాము. అక్కడ కనిపిస్తాను చూడండి, అది తూర్పు రోడ్డు అండి. ఈ రోడ్డు సబ్ రోడ్డు. ఈ రోడ్డు నుండి వచ్చి ఇది వచ్చేసి శివన్న గారి ఇల్లు. ఈ రోడ్డు వచ్చేసి వై షేప్ ఉందండి. అంటే ఇట్లా ఆగ్నేయానికి పోతుంది, ఇది వచ్చి ఉత్తరానికి పోతుంది. ఇది వీధిపోట తగులుతుంది, అంటే తూర్పు ఆగ్నేయ వీధిపోట తగులుతుంది. ఇది వచ్చేసి తూర్పు ఈశాన్య వీధి చూపు కూడా తగులుతుంది. అంటే ఈ ఇంటికి ఒక వీధిపోటు, ఒక వీధి చోపు ఉంది. ఇప్పుడు మనము ఇది 80 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అంటండి, శివన్న గారు చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇది వచ్చేసి ఈ ఇంటి నుంచి బయటికి పోతే మళ్ళీ తూర్పు ఆగ్నేయం నడుకొస్తుంది. ఈ రోడ్డే వాడుతున్నారు వాళ్ళు, తూర్పు ఆగ్నేయం నడుకొస్తుంది. ఈ ఇల్లు వచ్చేసి ఇంటి లోపలికి పోతే ఈ 2 భాగాలు చేసినారు ఇంటిని. అంటే దక్షిణం పక్క హాల్ తీసి ఉత్తరానికి గదులు చేసినారు. గదులు వచ్చేసి వాయువ్యంలో ఒక గది, ఈశాన్యంలో ఒక గది చేసినారు. ఇది తూర్పు ఆగ్నేయంలో మనం లోపలికి వచ్చింది. దక్షిణానికి గది తీసినారు, ఈ హాల్ తీసినారు, ఉత్తరానికి గదులు చేసినారు. వాయువ్యంలో ఒక గది ఉంది, ఈశాన్యం గది. ఈశాన్యం గదులకి లోపలికి పోతే చూడండి, ఈశాన్యం గదిలో ఆగ్నేయంలో వంటకు పెట్టుకున్నారనమాట పొగసట్టం. అది ఈశాన్యానికి వచ్చేసి తూర్పుకి ఈశాన్యానికి వచ్చేసి సెల్ఫ్లు వేసుకొని సామాన్లు పెట్టుకున్నారు. ఎప్పుడైనా ఈశాన్యం గదికి తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ నిష్క్రమణ ద్వారం ఉండాలా, అంటే ఎగ్జిట్ అనమాట. ఇది వచ్చేసి ఈ గదికి దక్షిణ నైరుతిలో ఉందండి. ఈ ఇల్లు సంసారానికి పనికిరాదు, వద్దని చెప్పినాను. ఇదంతా ఆల్టరేషన్ చేసినా కూడా, తీసేసి కట్టినా కూడా మనకి తూర్పు ఆగ్నేయపు నడికే వస్తుంది, తూర్పు ఆగ్నేయ వీధిపోటు వస్తుంది. దానికి వద్దని వీళ్ళకి పొలం చాలా ఉందండి, ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల్లో నేను ఒక ప్లాట్ సెలెక్షన్ చేసినాను. అక్కడ ఇంటిని ప్లాన్ చేస్తాను. ఆ ఇల్లు వచ్చి మార్క్ వేసినప్పుడు అక్కడ ఒక వీడియో పెడతానండి శివన్న గారికి. అది చేస్తానని ఇప్పుడు అంతా చూసేసి వచ్చినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.